హాయ్ ఫ్రెండ్స్, జూన్ 15వ తేదీన రాబోతున్న అమావాస్య సాధారణమైన అమావాస్య ఏమాత్రం కాదు. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన అతీంద్రియ శక్తి గల అమావాస్యగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈరోజు విశ్వంలో జరిగే కొన్ని అద్భుతమైన మరియు అరుదైన గ్రహ మార్పుల వల్ల భూమిపై అపారమైన ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంది. ఈ అమావాస్య రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి భూలోక సంచారం చేస్తుందని, తన భక్తుల కష్టాలను, ఆర్థిక బాధలను తీర్చడానికి వారి ఇళ్లలోకి ప్రవేశిస్తుందని జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని ఒక భయంకరమైన రహస్యం ఏమిటంటే, ఈరోజు మీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు లక్ష్మీ కటాక్షాన్ని పూర్తిగా అడ్డుకుంటాయి. మీ ఇంట్లో ఆ వస్తువులు ఉంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి రాలేదు. ఆ రెండు వస్తువులు మీ ఇంట్లో ఉన్నంతకాలం దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈరోజు నేను మీకు ఎవరికీ తెలియని, ఎందరో తాంత్రికులు, జ్యోతిష్యులు చాలా గోప్యంగా ఉంచిన ఒక అద్భుతమైన రహస్యాన్ని, ఆ దరిద్రాన్ని పారద్రోలి లక్ష్మీదేవిని ఆకర్షించే ఒక శక్తివంతమైన పరిహారాన్ని చెప్పబోతున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అని తప్పకుండా కమెంట్ చేయండి. అంతేకాదు, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇంట్లో ఉన్న అశాంతి, కుటుంబ కష్టాలను కమెంట్స్లో వివరంగా రాయండి. ఈ వీడియో పూర్తయిన తర్వాత మీ అందరి కోసం మీ కష్టాలు తీరాలని నేను ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. మీ సమస్యలు పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు, లక్ష్మీ కటాక్షం వెల్లివిరియాలని కోరుకుంటూ నేను చేసే ఆ ప్రార్థనలో మీ పేరు కూడా ఉండాలంటే తప్పకుండా భక్తితో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన రహస్యాలు, పరిహారాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులకు, స్నేహితులకు షేర్ చేయండి. మేషరాశి వారు గత కొన్నేళ్లుగా పడుతున్న మానసిక క్షోభ, అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లు వర్ణనాతీతం. మీరు ఎంత కష్టపడి రాత్రి పగలనకుండా పనిచేసినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవడం లేదని మీరు లోపల ఎంతగానో కుమిలిపోతున్నారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మీరు పడే శ్రమ అంతా వృధా అయిపోతోందని, ఎంత డబ్బు సంపాదించినా అది నీళ్లలా ఖర్చయిపోతోందని మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు పర్వతంలా పెరిగిపోతున్న అప్పులు, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి మిమ్మల్ని ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులు, బంధువుల దగ్గర తీసుకున్న చేబదులు తీర్చలేక మీరు పడుతున్న అవస్థలు, అనుభవిస్తున్న నరకం మీకు మాత్రమే తెలుసు. ఎంత కష్టపడి పనిచేసినా చేతికి అందాల్సిన డబ్బు సమయానికి అందదు. ఖచ్చితంగా జరిగిపోతుంది అనుకున్న పనులు చివరి నిమిషంలో ఎవరి కన్ను పడిందో ఏమో అన్నట్లు ఆగిపోతాయి. అనవసరమైన ఖర్చులు వచ్చి మీ నెత్తి మీద పడుతుంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక కుటుంబ ఆందోళన, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద మనస్పర్ధలు, పిల్లల భవిష్యత్తు గురించిన భయం మిమ్మల్ని పగలు రాత్రి వెంటాడుతూనే ఉన్నాయి. మీకు అదృష్టం ఏమాత్రం కలిసి రావడం లేదని, దేవుడు మిమ్మల్ని కరుణించడం లేదని, మీ జాతకంలో లక్ష్మీ కటాక్షం పూర్తిగా లోపించిందని మీరు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. బంధువుల ముందు, స్నేహితుల ముందు తలెత్తుకోలేని, సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ మాటలు వింటుంటే ఇది నా జీవితమే, నా కష్టాల గురించే చెబుతున్నారు అని ఇప్పుడు మీకు ఖచ్చితంగా అనిపిస్తోంది కదూ? అవును, ఇది మీ గురించే. మీ కష్టాలకు అంతం పలికే సమయం ఆసన్నమైంది. కానీ అసలు రహస్యం ఇప్పుడు మొదలవుతోంది. ఇన్నాళ్ళు మీరు పడుతున్న కష్టాలకు కారణం కేవలం మీ జాతక చక్రం లేదా మీ గ్రహస్థితులు మాత్రమే కాదు. మీరు ప్రతిరోజు చూస్తున్నా కానీ గమనించని ఒక అదృశ్య శక్తి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. మీ ఇంట్లో ఆ దరిద్ర దేవతను పారద్రోలి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి జూన్ 15వ తేదీన రాబోతున్న అమావాస్య ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఇటువంటి శక్తివంతమైన అమావాస్య కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తుంది. మన ఇల్లు ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. అందులో ప్రవహించే శక్తి మన జీవితాలను, మన ఆర్థిక స్థితిగతులను శాసిస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంతా శుభమే జరుగుతుంది. మీరు పట్టుకున్నదల్లా బంగారమవుతుంది. కానీ నెగటివ్ ఎనర్జీ గూడు కట్టుకుంటే దరిద్రం తాండవిస్తుంది. ఎంత సంపాదించినా అది బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతుంది. అమావాస్య రోజున ఈ నెగటివ్ ఎనర్జీ చాలా ఉధృతంగా, అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఆ రోజున ఇంట్లో ఉండకూడని కొన్ని వస్తువులు,
మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులు లక్ష్మీదేవి తీవ్ర ఆగ్రహానికి కారణమవుతాయి. లక్ష్మీదేవి ఎంతో సున్నిత అయినది. ఆమెకు పరిశుభ్రత, ప్రశాంతత, భక్తి శ్రద్ధలు ఉన్న ఇల్లు మాత్రమే ఇష్టం. ఎక్కడైతే దరిద్రానికి కారణమయ్యే వస్తువులుంటాయో, ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి పొరపాటును కూడా రాదు. మీరు ఎంత గొప్ప పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎంతమంది జ్యోతిష్యులను కలిసినా మీ ఇంట్లో ఆ నెగటివ్ ఎనర్జీ ఉన్నంతకాలం మీ ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు, ధనలాభం కలగదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే దరిద్రం మనకి తెలియకుండానే మన ఇంట్లో ఎలా తిష్ట వేస్తుందో, లక్ష్మీదేవిని మనం ఎలా మన చేతులారా బయటకు గెంటేస్తున్నామో మీకిప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన మేషరాశి వారిలో కనీసం 40% మందికి తమ ఇళ్లలో ఈ తప్పులు జరుగుతున్నాయని ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మిమ్మల్ని అప్పులపాలు చేస్తున్నాయని మీకు తెలిసి వస్తుంది. జూన్ 15 అతీంద్రియ శక్తిగల అమావాస్య రోజున మీరు పొరపాటును కూడా చేయకూడని 7 పెద్ద తప్పులున్నాయి. ఈ తప్పులు గనక చేస్తే మీరు జీవితాంతం పేదరికంలో మగ్గిపోవాల్సి వస్తుంది. మొదటిది, చెత్తను ఇంట్లో ఉంచుకోవడం. అమావాస్య రోజున ఇంట్లో చెత్తా చెదారం, పనికిరాని వస్తువులు, పాత కాగితాలు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ చెత్త ఉన్న ప్రదేశంలో దరిద్ర దేవత ఆవాసం ఏర్పరచుకుంటుంది. మీరు ఎంత శుభ్రం చేసినా ఆ అమావాస్య నాడు ఇంట్లో మూలల్లో చెత్త ఉంటే లక్ష్మీ కటాక్షం లభించదు. రెండవది, పగిలిన వస్తువులను నిల్వ చేయడం. పగిలిన కుండలు, పగిలిన ప్లాస్టిక్ వస్తువులు, చిరిగిపోయిన బట్టలు ఇంట్లో ఉంటే అవి ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి. మీరు ఎంత సంపాదించినా ఆ పగిలిన వస్తువుల ద్వారా ఆ సంపదంతా హరించుకుపోతుంది. మూడవ తప్పు, కోపం మరియు గొడవలు. అమావాస్య రోజున ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినా, ఒకరిపై ఒకరు అరుచుకున్నా, కోపంతో ఊగిపోయినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. ప్రశాంతత లేని ఇంట్లో దరిద్రం నాట్యం చేస్తుంది. ఈ 7 తప్పులలో 4వది అత్యంత ప్రమాదకరమైనది, అప్పు తీసుకోవడం. ఈ అతీంద్రియ శక్తిగల అమావాస్య రోజున ఎవరి దగ్గర పొరపాటున కూడా ₹1 కూడా అప్పుగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఆ అప్పు జీవితాంతం తీరదు సరికదా, అది 100 రెట్లు పెరిగిపోయి మీ మెడకు ఉచ్చులా మారుతుంది. 5వది, అప్పు ఇవ్వడం. అదేవిధంగా అమావాస్య రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని, మీ అదృష్టాన్ని మీ చేతులారా ఇతరులకు ఇచ్చేసినట్లే. ఆ డబ్బు మళ్ళీ మీకు ఎప్పటికీ తిరిగి రాదు. 6వ తప్పు, ఇంటి గుమ్మాన్ని అపరిశుభ్రంగా ఉంచడం. ఇంటి సింహద్వారం గుండానే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు చెత్త ఉన్నా, చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్నా, ముగ్గు వేయకుండా ఉన్నా లక్ష్మీదేవి గుమ్మం బయట నుండే వెనుదిరిగి వెళ్ళిపోతుంది. 7వ తప్పు, లక్ష్మీ పూజను నిర్లక్ష్యం చేయడం. అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేయకపోవడం, లక్ష్మీదేవిని స్మరించకపోవడం అత్యంత మహాపాపం. ఈ 7 తప్పులలో మీరు ఏ ఒక్కటి చేసినా మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఆర్థిక పురోగతి శాశ్వతంగా ఆగిపోతుంది. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన మేషరాశి వారిలో చాలామందికి ఇప్పుడు ఒక విషయం గుర్తు వచ్చి ఉండాలి. ఇన్నాళ్ళు ఇంట్లో డబ్బు నిలవకపోవడం, అకారణ ఖర్చులు పెరగడం, వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో పోవడం వెనుక ఒక కారణం ఉండొచ్చని మీరిప్పుడు ఆలోచిస్తుండొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కారణం మీ ఇంట్లోనే ఉండే అవకాశం ఉంది. మీ కష్టాలకు, మీ కన్నీళ్లకు, మీ అప్పులకు సమాధానం మీ కళ్ళెదుటే ఉంది. కానీ మీరు దానిని గుర్తించలేకపోతున్నారు. ఇన్నాళ్ళు మీరు బయట ప్రపంచంలో అదృష్టం కోసం వెతికారు, కానీ మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని గమనించలేకపోయారు. లక్ష్మీదేవి ఎందుకు గుమ్మం దాటడం లేదో ఇప్పుడు అర్థమవుతుంది. చివర్లో చెప్పబోయే పరిహారాన్ని అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే జూన్ 15 అమావాస్య నాడు మీరు చేయబోయే ఆ చిన్న పరిహారం మీ దరిద్రాన్ని పారద్రోలి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది. ఈ 2 వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా లేదా వెంటనే చెక్ చేయండి. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే తీసివేయండి. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకోవాలనే ఉత్కంఠ మీలో పెరుగుతోంది కదూ. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన మేషరాశి వారిలో కనీసం 40% మందికి ఒక గొప్ప మార్పు చాలా దగ్గరలో ఉంది. మీరు పడుతున్న కష్టాలకు త్వరలోనే తెరపడనుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం సాధారణ పరిహారం కాదు. ఇది ఎందరో మహర్షులు, సిద్ధులు గోప్యంగా ఉంచిన ఒక మహా అద్భుతమైన తాంత్రిక రహస్యం. ఈ రహస్యం తెలిసాక మీరు ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు ఈ చిన్న విషయం తెలియక ఎంత నష్టపోయామా అని మీరు తీవ్రంగా బాధపడతారు. జూన్ 15న వచ్చే అమావాస్యకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆ రోజున గ్రహాలన్నీ ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటాయి.
ఈ స్థితి కారణంగా భూమిపై ఉండే అయస్కాంత శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి తారాస్థాయికి చేరుకుంటాయి. ఈ సమయంలో మనం చేసే ప్రతి చిన్న పని, ప్రతి ఆలోచన ఎన్నో రెట్లు బలంగా విశ్వంలోకి వెళుతుంది. మీరు భయపడితే ఆ భయం 100 రెట్లు పెరుగుతుంది. మీరు ధైర్యంగా లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటే ఆ కోరిక 1000 రెట్లు బలపడి మీకు సిరి సంపదలను తీసుకువస్తుంది. అందుకే ఈ అమావాస్యను దరిద్ర నివారణ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. కానీ మీరు చేయాల్సిందల్లా నేను చెప్పే ఈ రహస్యాలను పాటించడమే. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి, ఆర్థికంగా ఎదగలేక కుమిలిపోతున్న వారికి ఈ జూన్ 15వ తేదీ ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. మీ జాతకంలో గ్రహదోషాలు ఉన్నా, పితృదోషాలు ఉన్నా, వాస్తుదోషాలు ఉన్నా వాటన్నింటినీ పటాపంచలు చేసే శక్తి ఈ అమావాస్యకు ఉంది. కానీ ఆ శక్తి మీకు పూర్తిగా కలగాలంటే ముందుగా మీ ఇంట్లో ఉన్న ఆ 2 దరిద్రపు వస్తువులను తొలగించాలి. ఈ 2 వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం ఎందుకు ఆగిపోతుందో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్పబోయే ఆ 2 వస్తువులు చాలా సామాన్యమైనవే, బహుశా ప్రతి ఇంట్లోనూ ఉండేవి. కానీ అమావాస్య రోజు వాటి ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే మీరు వణికిపోతారు. మీ ఇంట్లో ఆ వస్తువులుంటే లక్ష్మీదేవి ఎందుకు గుమ్మం దాటదో ఇప్పుడు నేను మీకు వివరంగా చెబుతాను. ఆ 2 వస్తువులలో మొదటిది పగిలిన లేదా పగుళ్ళు ఉన్న అద్దం. అవును, మీరు విన్నది నిజమే. అద్దం అనేది శక్తులను ప్రతిబింబించే ఒక అద్భుతమైన వస్తువు. వాస్తుశాస్త్రం ప్రకారం అద్దం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని రెట్టింపు చేస్తుంది. కానీ అదే అద్దం పగిలి ఉంటే లేదా చిన్న పగులు వచ్చినా సరే అది దరిద్రానికి మూల కారణంగా మారుతుంది. అమావాస్య రోజున పగిలిన అద్దం ఇంట్లో ఉంటే అది ఇంట్లోకి వచ్చే లక్ష్మీ కటాక్షాన్ని, సానుకూల శక్తులను 10 రెట్లు నెగటివ్ ఎనర్జీగా మార్చి ఇంట్లోకి వెదజల్లుతుంది. ఆ పగిలిన అద్దంలో మీ ముఖం చూసుకుంటే మీ అదృష్టం పగిలిపోయినట్లే. లక్ష్మీదేవి ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఆ పగిలిన అద్దం నుండి వెలువడే ప్రతికూల శక్తిని చూసి భయపడి వెనుదిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంట్లో ఎక్కడైనా చిన్న పగులు ఉన్న అద్దమున్నా, పగిలిన దేవుని పటాల అద్దాలు ఉన్నా, డ్రెస్సింగ్ టేబుల్ అద్దం బీటలు వారి ఉన్నా, చివరకు మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ పగిలిపోయి ఉన్నా సరే వాటిని వెంటనే ఇంటి నుండి బయటకు పంపేయండి. లేదా కనీసం అమావాస్య రోజు వాటిని ఇంట్లో కనిపించకుండా దాచేయండి. ఇక 2వ వస్తువు ఆగిపోయిన లేదా పనిచేయని గడియారం. గడియారం అనేది కాలానికి ప్రతీక. కాలం నిరంతరం నడవాలి. కాలం నడిస్తేనే మన జీవితం ముందుకెళుతుంది, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ మీ ఇంట్లో ఎక్కడైనా ఆగిపోయిన గడియారం ఉంటే మీ జీవితంలో పురోగతి, ఆర్థిక ఎదుగుదల కూడా అక్కడితో ఆగిపోయినట్లే. అమావాస్య రోజున ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది ప్రతికూల శక్తులకు నిలయంగా మారుతుంది. ఇది మీ ఇంట్లో దరిద్రాన్ని బంధించి ఉంచుతుంది. మీరు ఎంత కష్టపడినా మీ సమయం బాగుండదు. లక్ష్మీదేవి ప్రవేశించాలనుకున్నా ఆగిపోయిన కాలం ఆమెను అడ్డుకుంటుంది. ఈ ఇంట్లో ఎదుగుదల ఆగిపోయింది, ఇక్కడ నాకేం పని అని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ ఇంట్లో బ్యాటరీ అయిపోయి ఆగిపోయిన వాల్ క్లాక్స్ ఉన్నా, పాడైపోయిన చేతి గడియారాలున్నా వాటిని వెంటనే బాగు చేయించండి లేదా ఇంటి నుండి బయట పారవేయండి. ఈ 2 వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా లేదా వెంటనే చెక్ చేయండి. ఒకవేళ ఉంటే జూన్ 15 లోపు వాటిని వదిలించుకోండి. ఇప్పుడు మీరు సగం విజయం సాధించినట్లే. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మూలాలను మీరు విజయవంతంగా తొలగించారు. కానీ అసలు రహస్యం ఇప్పుడు మొదలవుతోంది. లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి శాశ్వతంగా ఆహ్వానించడానికి, మీ దరిద్రాన్ని కడిగేయడానికి అమావాస్య రోజు చేయాల్సిన ఆ రహస్య పరిహారం ఏమిటో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎంతో వివరంగా చెబుతాను. చివర్లో చెప్పబోయే ఈ పరిహారాన్ని అస్సలు మిస్ చేయకండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. జూన్ 15 అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే సరిగ్గా సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య ఈ అద్భుతమైన శక్తివంతమైన లక్ష్మీ కటాక్ష పరిహారాన్ని మీరు చేయాలి. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి.
కొద్దిగా కల్లుప్పు అంటే రాళ్ల ఉప్పు వేసిన నీటితో ఇల్లంతా తుడవండి. కల్లుప్పుకు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంది. అది మీ ఇంట్లోని దరిద్రం మొత్తం గ్రహిస్తుంది. ఆ తర్వాత మీరు తలస్నానం చేసి శుచిగా ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించండి. దేవుని గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై కొద్దిగా పసుపు కలిపిన అక్షతలు అంటే బియ్యం పోయండి. ఆ బియ్యంపై మట్టి ప్రమిదలు 2 తీసుకోండి. ఇత్తడి లేదా వెండి ప్రమిదలు కాకుండా కేవలం మట్టి ప్రమిదలలో మాత్రమే ఈ దీపారాధన చేయాలి. ఎందుకంటే మట్టిలో భూమాత శక్తి ఉంటుంది. అది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఆ ప్రమిదలలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ఎర్రటి పత్తితో చేసిన వత్తులను ఆ ప్రమిదలలో వేయాలి. ఎర్ర రంగు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రంగు. ఎర్రటి వత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే ఆకర్షితురాలవుతుంది. ఇప్పుడు ఆ దీపంలో 2 లవంగాలు మరియు 1 యాలక వేయండి. లవంగాలు మరియు యాలకలు లక్ష్మీ కటాక్షాన్ని, ధనాన్ని ఆకర్షించే తాంత్రిక వస్తువులు. ఇప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత కళ్ళు మూసుకొని తూర్పు దిక్కుగా కూర్చొని మీ మనసులోని కష్టాలన్నీ తొలగిపోవాలని సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత ఈ అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలై కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మీ మనస్సులో లక్ష్మీదేవి దివ్య మంగళ స్వరూపాన్ని ధ్యానించండి. మీ అప్పులన్నీ తీరిపోయినట్లు, మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉన్నట్లు, మీరు సుఖ సంతోషాలతో ఉన్నట్లు బలంగా భావించండి. దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం కుండెక్కే వరకు దేవుని గదిలోనే కూర్చుని నిశ్శబ్దంగా ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకుని దానికి కొద్దిగా కుంకుమ రాసి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి అంటే సింహద్వారానికి కుడివైపున ఒక మూలను ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఆ నిమ్మకాయను తీసి పారే నీటిలో వదిలేయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. ఈ చిన్న కానీ అత్యంత శక్తివంతమైన పరిహారం జూన్ 15 అమావాస్య రోజు చేస్తే ఆ మరుసటి క్షణం నుండే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఫోన్లు వాడకూడదు. పూర్తి నిశ్శబ్దంతో అపారమైన ఏకాగ్రతతో చెయ్యాలి. ఈ పరిహారం గురించి ముందుగా ఎవరితోనూ చెప్పకూడదు. ఇది ఒక రహస్యంగా ఉంచి చెయ్యాలి. ఈ పరిహారం చేసిన తర్వాత లక్ష్మీదేవి ఎందుకు గుమ్మం దాటడం లేదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆమె వస్తుంది, శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. అయితే మీరు చేసిన పరిహారం ఫలించడం ప్రారంభమైంది, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించింది అని తెలుసుకోవడానికి మీకు 7 స్పష్టమైన సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ 7 సంకేతాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి సంకేతం డబ్బు నిలవడం. ఇన్నాళ్ళు నీళ్లలా ఖర్చయిపోయిన డబ్బు ఈ పరిహారం చేసిన తర్వాత మీ పర్సులో, మీ బ్యాంక్ అకౌంట్లో నిలవడం ప్రారంభమవుతుంది. మీరు చేసే అనవసర ఖర్చులు వాటంతట అవే ఆగిపోతాయి. మీకు రావలసిన బకాయిలు ఊహించని విధంగా మీ చేతికి అందుతాయి. ధన లాభం కలుగుతుంది. రెండవ సంకేతం అప్పులు తగ్గడానికి మార్గాలు కనిపించడం. పర్వతంలా పెరిగిపోయిన మీ అప్పులు తీర్చడానికి మీకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఎవరి దగ్గరూ అనుకోని సహాయం అందుతుంది లేదా మీ ఆదాయం అమాంతం పెరిగి అప్పులు క్రమంగా తీరిపోతాయి. మూడవ సంకేతం శుభవార్తలు రావడం. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు, లేదా కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే వార్త కావచ్చు. మీరు ఖచ్చితంగా ఒక మంచి వార్త వింటారు. నాలుగవ సంకేతం ఇంట్లో ప్రశాంతత. ఎప్పుడూ గొడవలతో, చికాకులతో నిండి ఉండే మీ ఇల్లు ఒక్కసారిగా ప్రశాంతమైన దేవాలయంలా మారుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది, పిల్లలు మీ మాట వింటారు, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పుతుంది. ఐదవ సంకేతం కొత్త అవకాశాలు. మీరు ఊహించని విధంగా కొత్త వ్యాపార అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా ధనం సంపాదించడానికి కొత్త దారులు మీ ముందుకు వస్తాయి. ఆరవ సంకేతం లక్ష్మీ కటాక్షం. మీ ఇంట్లో ఎప్పుడూ లేని ఒక కొత్త కళ కనిపిస్తుంది. ఆహారానికి, ధనానికి ఎలాంటి లోటు ఉండదు. మీరు చేసే ప్రతి పనిలో ఒక పాజిటివ్ ఎనర్జీ తోడవుతుంది. ఏ కార్యంలో విజయం సాధిస్తారు. దరిద్రం పూర్తిగా తొలగిపోయి మీ కుటుంబం ఆర్థికంగా అత్యున్నత స్థితికి చేరుకుంటుంది.
సమాజంలో మీకు గౌరవం, పరపతి పెరుగుతాయి. ఈ 7 సంకేతాలు మీకు కనిపించాయంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని ఇష్టపడిందని, మీ దశ పూర్తిగా తిరిగినట్లే అని అర్థం. కానీ గుర్తించుకోండి, ఈ అమావాస్యను నిర్లక్ష్యం చేసినా లేదా నేను చెప్పిన ఆ 2 వస్తువులు ఇంకా ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ అదే కష్టాల ఊబిలో కూరుకుపోతారు. అమావాస్య శక్తి అనేది ఒక 2 అంచుల కత్తిలాంటిది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే సిరి సంపదలు, ధనలాభం కలుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే దరిద్రం పట్టుకుంటుంది. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఈ జూన్ 15వ తేదీన నేను చెప్పిన ఈ రహస్య పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మేషరాశివారు ఇక ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీ జాతకంలో గ్రహాలు ఏ స్థితిలో ఉన్నా సరే మీ కష్టాలకు, దరిద్రానికి, అప్పులకు, ఆర్థిక ఇబ్బందులకు శాశ్వతంగా ముగింపు పలికే సమయం వచ్చేసింది. మీరు పడిన కన్నీళ్లకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు చాలా ధైర్యవంతులు. ఇన్నాళ్ళు కష్టాలను ఎదిరించి నిలబడ్డారు. ఇకపై అదృష్టాన్ని ఆస్వాదించడానికి, మహారాజుల్లా జీవించడానికి సిద్ధంగా ఉండండి. నేను ముందుగా చెప్పినట్లు ఈ పరిహారం గురించి ఎవరితోనూ చెప్పకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చెయ్యండి. మీ కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆ జగన్మాతను నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మీ భక్తిని, మీ నమ్మకాన్ని తెలియచేయడానికి కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని ఖచ్చితంగా రాయండి. అలాగే మీ సమస్యలను కమెంట్స్లో పంచుకోండి. ఈ వీడియోను ప్రతి ఒక్క మేషరాశి వారికి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వారు కూడా ఈ కష్టాల నుండి బయటపడవచ్చు. వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్నో అద్భుతమైన, శక్తివంతమైన రహస్యాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.